ఇండియా ఎందుకు వెళ్తున్నారు ఇండియా చెప్పు. తెలిసిపో ఎందుకు వెళ్తున్నావు ఇండియా? ఇండియా ఎందుకు వెళ్తున్నావు అమ్మా? మరి అడిగావా అమ్మని అడిగావా ఎందుకు వెళ్తున్నావు? నీకు తెలీదా? ఓ నాకు తెలియదు ఎందుకని. నిన్ను హాస్టల్లో జాయిన్ అంటే నువ్వు అరుస్తున్నావు కదా హాస్టల్లో పెడితే నువ్వు కృష్ణ నువ్వు వచ్చేటప్పుడు చూడు, నువ్వు నైట్ పడుకుంటావు కదా, నైట్ పడుకున్నాక బాయ్ చెప్పేసి నేను తమ్ముడు నాన్న వచ్చేస్తాం ఇక్కడికి, యుఎస్ వచ్చేస్తావు. నువ్వు ఇండియాలో ఒక 1 year చదువుకుని హాస్టల్లో అప్పుడు వద్దిగాను. ఓకే అంటే నీకు బాగా చదువు చెప్తారు అక్కడ, అందుకని అంటే నువ్వు కొంచెం ఎక్కువ వేసాలు అయితే ఉన్నాయి కదా దగ్గర, అవన్నీ కూడా పోతాయి. అంటావు కదా అప్పుడప్పుడు, ఇంకా అలా కీలో కాయలో ఇంకా నీట్గా చెప్పిన మాటని. నువ్వు అక్కడ మూవీలో చూసావా కృష్ణ? అదిగో అలా అరిస్తేనే, ఆ షౌట్ చేసి అలా పిచ్చిగా చేస్తేనే. షౌట్ చేయకుండా నీట్గా ఉన్నావు అనుకో, ఓహో ఇది బాగానే ఉన్నాడు అని చెప్పి ఇంకా పంపి. పోనీ కృష్ణ పోనీ 1 year వద్దులే, 6 months జాయిన్ అవుతావా? ఇండియా కాదురా, ఇండియా వెకేషన్ అని సరదా పడుతున్నావు కదా, మరి అందుకే తీసుకెళ్ళేది. బన్నుమావి పెళ్ళి అయిపోయాక చక్కగా వచ్చేటప్పుడు ఒక హాస్టల్లో జాయిన్ అవుది. కానీ కాదు కృష్ణ చెప్పేది, నువ్వు హాస్టల్ అంటే ఏంటో తెలుసా నీకు? హాస్టల్ అంటే ఏంటో తెలుసా? అందరూ ఉంటారు, కిడ్స్ అందరూ ఉంటారు, ఇంచక్క బోల్డ్ మంది కిడ్స్ ఉంటారు. నువ్వు చూసావు కదా, మూవీలో చూసావు కదా, బోల్డ్ మంది కిడ్స్ అందరూ ఉన్నారు కదా. కాకపోతే అమ్మ వచ్చి అన్నం పెట్టి నాన్న వచ్చి స్కూల్లో డ్రాప్ చేసి అలా కాదు, అక్కడే ఉంటాం, అదే రూమ్లో ఉంటాం, బోల్డ్ రూమ్స్ ఉంటాయి, బంక్ బెడ్స్ ఉంటాయి, వరుసగా కింద అలా పడుకోవచ్చు. పేరెంట్స్ ఉండరు. మనకి మనమే తినేయాలి, ఎవరు పెట్టరు. మనకి మనమే తినాలి, మనకి మనమే మన ప్లేట్ కడిగేసుకుని గ్లాస్ కడిగేసుకుని మనం కూడా బెడ్రూమ్లోకి తీసుకొచ్చి ఒక కబోర్డ్ ఇస్తారు, అందులో పెట్టేసుకోవాలి. బట్టలు ఉతుక్కోక్కర్లేదు కదండి, వాళ్ళు ఉతుకుతారు కదా, చిన్నపిల్లలు ఉతుకుతారు. సో బట్టలు పర్వాలా, బట్టలు ఉతుకుతారు, ఐరన్ చేస్తారు. ఓన్లీ ఫుడ్ నీకు నువ్వు తినేయాలి. ఒక ట్యూటర్ ఉంటారు, స్కూల్ అయిపోయాక ట్యూటర్, వార్డెన్ ఉంటారు. ట్యూటర్ ఏమో చదువు చెప్తారు. బాగుంటుంది ఇంచక్క కృష్ణ, ఒక 6 months చదువుకో. ఆల్రెడీ మాట్లాడేసాం, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది నీకు. ఎప్పుడు తీసుకొస్తున్నారు అని అడుగుతున్నారు. ఇదిగోండి వస్తున్నాం ఏప్రిల్లో. ఎలాగో జాయిన్ చేసేయడం గ్యారంటీ, ఎందుకంటే వచ్చేసింది సీటు, డబ్బులు కూడా పే చేస్తారు. పే చేస్తారమ్మా, ఓన్లీ 1 year చదువుకుని వచ్చాయి చాలే. గట్టిగా ఏడుస్తావా? అప్పుడు 2 years, 1 year కదా, 2 years హాస్టల్. అప్పుడు నీకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పు హాస్టల్ అంటే? కొట్టరమ్మా, నీలాగే కిడ్స్ ఉంటారు, ఎందుకు కొడతారు? చెప్పిన మాట వినకపోతేనే వార్డెన్ టీచర్ కొడతారు, అంతే. చెప్పిన మాట వినకపోతే కొడతారు.
వాళ్ళు ఉట్టి వాళ్ళు కొట్టరు